హాయ్. ఈరోజు వీడియో ఏంటంటే, ఒక పేద కుటుంబంలో పుట్టిన విద్యార్థి, ఆ విద్యార్థి చదువు అయిపోయినాక ఈ సొసైటీలో ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నది ఈ యొక్క వీడియో చేస్తున్నాను. పేదవాడికి మోటివేషన్స్, సమాజంలో ఎలా ఉంటే తన లైఫ్ బాగుంటుంది అనే విషయాన్ని గురించి చెప్పడానికి అన్నమాట. ఒక పేదవాడు చదువుకున్న రోజులలో మంచి స్టడీ, ఎందుకంటే తన ప్రాబ్లమ్స్ అన్ని తెలుసు చావాటికి. ఏ వ్యక్తి అయినా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేటోడు మంచిగా చదువుతాడు. ఓన్లీ స్టడీ మీదనే ఉంటుంది అన్నమాట. ఆ స్టడీ చేసే టైంలో చాలామంది పిల్లలు ఎంజాయ్ చేస్తుంటారు లైఫ్ అంతా. ప్రతి ఎంజాయ్ వీడి దగ్గరకు వస్తుంది, కానీ ఆ ఎంజాయ్కి వీడి అర్హుడు కాడు. అది ఎలా అంటే, 100 మంది అబ్బాయిలు అమ్మాయిలు వెంట పడితే అంత అందగత్తే ఈ అబ్బాయి కాడికి వచ్చి ఐ లవ్ యూ అని ప్రపోజ్ చేస్తుంది. చూడండి, ఒక పేదవాడిని అందగత్తే డబ్బు ఉన్నామే ఇతనికి ఐ లవ్ యూ అని ప్రపోజ్ చేస్తుంది. వీడికి ఐ లవ్ యూ అని చెప్పాలని మనసులో ఉన్నా చెప్పలేడు. ఎందుకనంటే వాడే గారు ఎవడు చెప్పలేడు. పేదవాడి బతుకు అలా ఉంటుంది. చదువున్న రోజులో చదువుకున్న టైంలో అమ్మాయి ఉంటుంది, అందుకైతే మంచిగా ప్రపోజ్ చేస్తుంది, అన్నీ ఉంటాయి. చదువు అయిపోయాక జాబులు ఇవన్నీ దొరుకుతానే మనల్ని అర్థం చేసుకున్న అమ్మాయి ఉంటుంది. ఈ అమ్మాయి దొరికి అన్నీ బాగున్న టైంలో జాబ్ ఉండదు. పోనీ జాబ్ ఇవన్నీ చేసుకుందాం, ఏదో ఒక జాబ్ చేసుకుందాం అంటే డబ్బులు ఉండవు. ఒకటి ఉంటే ఒకటి ఉండదు. పేదవాడి లైఫ్లో ప్రతిదీ ఏదో ఒక టైంలో సమస్య అనేది వస్తూనే ఉంటుంది. అలాంటి వ్యక్తులకు ఒకే ఒక సజెషన్ చెప్పదలుచుకున్నాను. ఓ పేదవాడు జాబ్ కోసానికి ట్రై చేస్తే 100 మంది ఇంటర్వ్యూ చేస్తే ఆ 100 మందిలో వీడు సెలెక్ట్ అవుతాడు. మంచి శాలరీ. ఆ వ్యక్తికి ఉన్న ఊరు నుంచి ఒక 130 కిలోమీటర్ దూరంలో జాబ్ వస్తుంది. తల్లిదండ్రులు చెప్తాడు, అమ్మ నాన్న నాకు ఈ జాబ్ వచ్చింది, ఇంటర్వ్యూలో నేనే సెలెక్ట్ అయినంటే తల్లిదండ్రులు కూడా చాలా సంతోషపడి ఆలోచిస్తారు. మరి ఇక్కడి నుంచి ఆడికి వెళ్ళడానికి కూడా మనకాడ బస్ ఛార్జీలు కూడా లేవు, మనకు సాయం చేసేటోళ్ళు కూడా లేరు. ఎలా వెళ్తావు బిడ్డ అని అడిగితే, జాబ్ దొరికింది, వీడి చేతిలో డబ్బులు కూడా లేవు, ఎలా? పోనీ అటు ఇటు రైట్ చేసుకుంటే ఆడిపోయి రెంట్ కట్టుకొని ఫుడ్ మెటీరియల్ ఇవన్నీ అయ్యే వరకల్లా ఒక 10,000 దాకానే అయిపోతాయి. మరి ఎలా? ఆ టైంలో ఏం నిరుత్సాహపడకూడదు. ఇటువంటి లైఫ్కి ఈ జాబ్ వచ్చిందంటే ముందుగా మన లైఫ్ ఏంటిదనేది అర్థమైంది కదా. ఒకవేళ వచ్చితే ఎలా బతకాలని కూడా అర్థమైంది. కాబట్టి ఒక మైనస్కి ఒక సొల్యూషన్ దొరికినట్టు, అంటే మన ప్రాబ్లంకి ఒక సమాధానం దొరికినట్టు. ఈ జాబ్ లాంటిది ఇంకో జాబ్ కావాలి. అప్పుడు అలర్ట్గా ఉండాలంటే మనం ఒక 10 రోజుల పాటు ఒక ప్లాన్ వేసుకొని రోజుకు ఎంతో కొంత వచ్చిన డబ్బులు పనికి వెళ్ళి చేసుకుని అనుకో, రోజుకు 600 చొప్పున మినిమం ఒక 10 రోజులు, ఒక 15 రోజులు చేసుకోండి. 16, 9 అంటే 9,000 రూపాయలు మనకు వస్తాయి. ఇక్కడ నుంచి అడిగి పోవడానికి సిటీలో వెళ్తాం కదా జాబ్ కోసానికి, ఒక 1,000 రూపాయలు అయిపోతాయి. 3,000 రెంట్కి పోతే 4,000 రూపాయలు ఎయిర్పైన 5,000 రూపాయలు ఉంటాయి. నువ్వు ఎంత బిందాస్గా ఉండొచ్చు జాబ్ చేసుకుంటూ, 5,000లో నీ మెయింటెనెన్స్ వెళ్ళిపోతుంది. సో నువ్వే కాదు, ఏ వ్యక్తి అయినా పేదవాడికి ఇలా ప్లానింగ్ ఉండాలి. ఒక జాబ్ దొరికినా కానీ ఈవినింగ్ టైం తర్వాత ఒక పార్ట్ టైం నైట్ టైం కూడా చేయాలి. తప్పదు. ఒక నెల పాటు చేస్తే లైఫ్ అనేది స్ట్రగుల్ అయినా కానీ బాగుంటుంది. మనం బాగాలేనప్పుడు ప్రతి ఒక్కడు వచ్చి చెప్తాడు మనకు సజెషన్లు అన్నీ. అరే ఇలా ఉండరా, అలా ఉండరా, చదువుకున్న జ్ఞానం లేదా, బుద్ధి లేదని ఇలా అంటారు. కానీ ఎవ్వడు రూపాయి అయ్యాడు. అదే నువ్వు మంచిగా అయితే ఎంతోమందికైనా సజెషన్ ఇవ్వచ్చు. మన ఇల్లు కాలిపోతుంటే దాన్ని ఇంకా చెత్తేసి ఇంకా పెద్ద మంట చేయాలని చూసేవాళ్ళు ఈ సొసైటీ. అయ్యో ఇల్లు కాలిపోతుంది, ఏదైనా ఫైర్ ఇంజన్ తీసుకొచ్చి ఆర్పేద్దని ఒక నాదులు ఉంటారు. లోన ఉంటుంది, అయ్యో ఇల్లు పోతుంది, అమ్మో అయ్యో అయినా అనేటోళ్ళు ఉంటారు. కానీ మనసులో వీడి తలవాడు చేస్తే బాగుంటుందని ఆలోచించేటోళ్ళు మన ఇంటి పక్కనే ఉంటారు. అలాంటి ఎదవ సమాజంలో మనం బతుకున్న అలర్ట్గా బతకాలి. ప్రతి ఒక్కడు మన అన్యాయం చేస్తుందా లేదా, మనకి ఎంత మంచి చెప్తుండో ఇవన్నీ ఆలోచించుకోవాలి. 10 అడుగులు ముందుకేసి నడవాలంటే ఒక అడుగుతో స్టార్ట్ చేయాలి. ఆ ఒక్క అడుగులో కూడా బేస్ కరెక్ట్గా ఉందో లేదని చూసుకోవాలి. అర్థమైందా ఫ్రెండ్స్? ఈ వీడియో
మీకు ఎలా ఉందో తెలియదు. మంచిగున్నా, చెడుగున్నా, ఎలా ఉన్నా నాకు కామెంట్ చేయండి. ఓకే. బాయ్.